యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. నిస్సర్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వీళ్ళిద్దరూ జాయింట్గా తయారు చేశారనమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్. దీనికి సంబంధించి ఎర్త్ని మ్యాపింగ్ చేయడం అంటే ఎర్త్ సర్ఫేస్ మ్యాపింగ్ చేయడం, పూర్తిగా ఎర్త్ ఎకోసిస్టమ్స్ కానీ ఎర్త్ ఎకోసిస్టమ్స్లో వచ్చే చేంజెస్ కానీ అదేవిధంగా సీ లెవెల్ రైజ్ కానీ గ్రౌండ్ వాటర్ సంబంధించి కానీ చాలా డీటెయిల్స్ ఈ నిస్సార్ వల్ల తెలుస్తాయి అన్నమాట. దీనికి సంబంధించి నిస్సార్లో 2 bands ఉంటాయి, ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ అంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. దీనిలో నిస్సార్ విల్ యూస్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్. దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రతి డీటెయిల్తో ఎర్త్ మ్యాపింగ్ జరుగుతుంది అనమాట. ఎర్త్ సర్ఫేస్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ డీటెయిలింగ్తో జరుగుతుంది అనమాట. ఇది ఇస్రో వాళ్ళ నాసా వాళ్ళ జాయింట్ కొలాబరేషన్ అని చెప్పొచ్చు. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. దీనిలో ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఎర్త్ సర్ఫేస్ ఇమేజెస్ అనేవి పూర్తి స్థాయిలో డీటెయిలింగ్ తీస్తారు. ఈ శాటిలైట్ మొత్తం ఎర్త్ని కంప్లీట్గా ఎవ్రీ 12 daysకి మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఎర్త్ డైనమిక్స్లో ఎర్త్ సర్ఫేస్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో పూర్తి స్థాయిలో అర్థమవుద్ది అనమాట. దాంతోపాటు ఎర్త్ చేంజింగ్ ఎకోసిస్టమ్స్, ఈ భూమి మీద ఎలాంటి ఈకోసిస్టమ్స్ మారుతూ ఉంటాయి, దానికి సంబంధించి ఐస్ మాసెస్, బయోమాస్, రకరకాల పారామీటర్స్, న్యాచురల్ హజార్డ్ సంబంధించిన అంశాలు కూడా దీనిలో మనకు తెలుస్తుంటాయి. దాంతోపాటు డిజాస్టర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ, ఇవన్నీ కూడా ఈ శాటిలైట్స్ వల్ల మనకి చాలా ఇన్ఫర్మేషన్తో మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. నిస్సార్ ఈ జూన్ 2025లో శ్రీహరికోట నుంచి లాంచ్ అయినున్నారంట. నిస్సార్కి సంబంధించి నాసా ఇస్రో కొలాబరేషన్ 2014లోనే మొదలైంది. అసలు ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ అంటే మామూలు రాడార్స్లో ప్లెయిన్ ఇమేజెస్ పిక్చర్స్ వస్తుంటాయి. సింథటిక్ అపర్చర్ రాడార్లో 2D 3D స్టైల్లో ఇమేజెస్ పిక్చర్స్, హై రెజల్యూషన్ పిక్చర్స్ వస్తాయన్నమాట. ఈ సింథటిక్ అపర్చర్ రాడార్స్ శాటిలైట్స్ పైనుంచి కానీ ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ పైనుంచి కానీ దీన్ని మనం పంపించి ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయని చెప్పా కదా. ఎల్ బ్యాండ్ ఏమో నాసా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎస్ బ్యాండ్ ఏమో ఇస్రో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ బ్యాండ్ సంబంధించి నాసా వాళ్ళు వాళ్ళ GPS, హై కెపాసిటీ సాలిడ్ స్టేట్ రికార్డర్, ఒక సాలిడ్ స్టేట్ రికార్డర్ డేటాని స్టోర్ చేయడం కోసం, పేలోడ్ డేటాని స్టోర్ చేయడం కోసం ఇదంతా కూడా చేస్తున్నారు అనమాట. ఇస్రో వాళ్ళు ఎస్ బ్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇస్రో వాళ్ళు ఎస్ బ్యాండ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా GSLV లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని లాంచ్ చేయబోతున్నారంట, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా. సో ఓవరాల్గా ఈ శాటిలైట్ రాడార్ శాటిలైట్ నిస్సార్ ఒక బరువు 2800 kilograms ఉంటుందంట. సో దీంతో పాటు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్ అంటే ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ 2 ఉంటాయి కాబట్టి దీన్ని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్ అంటారు. సో దీనిలో 39 foot స్టేషనరీ యాంటీనా రిఫ్లెక్టర్ ఉంటుందంట. 39 అడుగుల స్టేషనరీ యాంటీనా రిఫ్లెక్టర్ ఉంటుంది. ఆ రిఫ్లెక్టర్ మొత్తం గోల్డ్ ప్లేటెడ్ వైర్ మెస్తో ఉంటుందంట. దీంతో రాడార్ సిగ్నల్స్ ఈజీగా క్యాచ్ చేయడానికి. దాంతోపాటు హై రెజల్యూషన్ కెమెరా, దీనిలో క్లౌడ్స్ ఉన్న ఈ కెమెరాలోంచి పిక్చర్స్ తీయొచ్చు. డే అండ్ నైట్ డేటాను కలెక్ట్ చేయొచ్చు అంట. ఈ వెదర్ కండిషన్స్, ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నా డే అయినా నైట్ అయినా ఈ నిస్సార్ రాడార్ శాటిలైట్ అనేది 3 years పాటు తన పనితీరు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. మన ఎస్ బ్యాండ్ అయితే 5 years పాటు వర్క్ చేస్తుందంట. మినిమం అయితే 3 years వర్క్ చేస్తాను అంటున్నారు అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, నిస్సార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, ఎర్త్ సైన్సెస్ సంబంధించిన డేటా చాలా వరకు వస్తుంది. అంటే న్యాచురల్ హజార్డ్స్ కానీ, ఎర్త్ సర్ఫేస్ ఈ భాగం మీద సర్ఫేస్ స్టడీస్ కానీ, ఎకోసిస్టమ్ డిస్టర్బెన్సెస్ కానీ, ఎర్త్ క్వేక్ ప్రిడిక్షన్, మన టర్కీలో పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చింది, అలాంటివి మన దేశంలో వస్తే మన ప్రిడిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, వాల్కనో ఎరప్షన్స్ వచ్చినప్పుడు, సునామీస్ వచ్చినప్పుడు, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, కోస్టల్ ఎరోజన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా మనం రెస్పాండ్ అవ్వచ్చు. దీనివల్ల మనకు డేటా వస్తాయి. తర్వాత వ్యవసాయ రంగంలో, అగ్రికల్చర్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. క్రాప్ గ్రోత్ సంబంధించి, సాయిల్ మాయిశ్చర్కి సంబంధించి, ల్యాండ్ యూజ్కి సంబంధించి చాలా డేటా మనం త్వరితగతిగా వస్తుంది అనమాట. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, నిస్సార్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఆయిల్ స్పిల్స్, ఎక్కడైనా సముద్రంలో ఆయిల్ స్పిల్స్ పడిపోయినా, అంటే ఏదైనా సముద్రంలో వచ్చే నౌకల్లో ఆయిల్ స్పిల్ అయిపోయినా, తర్వాత అర్బనైజేషన్ పట్టణీకరణ సంబంధించిన డేటా, ఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ సంబంధించిన డేటా, ఇవన్నీ కూడా నిస్సార్ ద్వారా మనం సేకరించవచ్చు. తర్వాత క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు సంబంధించి గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నా, సీ లెవెల్లో రైజ్ అవుతున్నా సరే, అండ్ కార్బన్ స్టోరేజ్ సంబంధించిన డేటా,
ఇట్లా చాలా డేటా ఈ రాడార్ ద్వారా మనం పసిగట్టొచ్చు అనమాట. సో దీనివల్ల మల్టిపుల్ యూజెస్. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీనివల్ల మనకు మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, విపత్తు నిర్వహణలో కానీ, తర్వాత వాతావరణ మార్పు సంబంధించి కానీ, తర్వాత మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్లో కానీ, ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఇది ఇస్రో నాసా కొలాబరేషన్లో ఒక పీక్ పాయింట్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా సివిలియన్ స్పేస్ కొలాబరేషన్లో.